ఇది బాపూజీ బస చేసిన కుటీరం అన్నమాట. ఈ కుటీరాన్ని ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ప్రతి నెల మొదటి సోమవారం రామకృష్ణ మిషన్, అలాగే బొమ్మూరు పరమహంస యోగానంద వాళ్ళ కంటి ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్లు వాళ్ళకి ఇక్కడ మందులు అవన్నీ కూడా తక్కువ ధరకే చేసి ప్రసాదం కూడా పెడతారు. ఇది 15 ఎకరాల స్థలము. గౌతమి సత్యాగ్రహాశ్రమం కస్తూర్బా ట్రస్ట్. ఇది మహనీయులు దేశం కోసం. బాపూజీ ఎప్పుడెప్పుడు వచ్చారు ఇలా అని స్తూపం అన్నమాట. మహాత్మా గాంధీ వచ్చి బస చేసినటువంటి కుటీరము సీతానగరము, ఈస్ట్ గోదావరి. జై శ్రీరామ్. నమస్తే సార్. నమస్తే అండి. చూడండి, ఇది గాంధీ గారు వచ్చినప్పుడు స్థాపించిన కుటీరం అండి. 1929, 1930, 33 2 సార్లు వచ్చారండి. ఇక్కడ బస్ చేశారు. అంటే దండి సత్యాగ్రహం మూమెంట్లో ఒకసారి, అది వేళ్ళు ఎవరండి హరిజన ఉద్ధారణ సమయంలో 1929, 33లో దండి సత్యాగ్రహం ఇక్కడి నుంచి కాకినాడ లేరమండి. అదేంటంటే అది ఉప్పు సత్యాగ్రహం. అది ఎవరంటే చల్లంగి అనమాట. చల్లంగి. అప్పుడు ఇక్కడ పంచాయతీలో ఈ కుటీరం ఏర్పరిచారండి. ఈ 2017లో ఇది దుబ్బుగట్టే ఉండేదండి. కాలిపోవడం వల్ల ఈ రూపింగ్ ఇక్కడ గ్రామస్తులు అడపాల లక్ష్మీనారాయణ గారి కుటుంబం వాళ్ళ సామిలు ఉందండి. అంటే వుడ్ ఉందండి. అందుకని వాళ్ళు ఇది రూపింగ్ వేసారు. బాగా చేశారు. సత్యము, అహింస, స్వదేశీ. ఇందులో మత సమైక్యత, అస్పృశ్యత నిర్మూలన, మద్యపాన నిషేధము, ఖద్దరు, గ్రామీణ పరిశ్రమలు, గ్రామ పారిశుధ్యము, నవీన విద్య, వయోజన విద్య, మహిళా సేవ, ఆరోగ్య శిక్షణ, ప్రాంతీయ భాషా వ్యాప్తి, జాతీయ భాషా వ్యాప్తి, ఆర్థిక సమానత్వము, కర్షకోద్యమం, కార్మికోద్యమం, గిరిజన సేవ, కుష్ఠవ్యాధి నివారణ, విద్యార్థి ఉద్యమ నిర్మాణము మొదలైనవి. నియమనిష్టలు లేని రాజకీయాలు, మానవత లేని శాస్త్ర విజ్ఞానము, అంతఃకరణ లేని ఆనందము, త్యాగం లేని పూజ, నీతి లేని వాణిజ్యము, పని లేని సంపద, శీలం లేని విద్య, అందరికీ పని, కూడు, గుడ్డ, గూడు, విద్య, ఆరోగ్యం, శాంతి, సేవ. ఈ ఫోటోలు ఏంటండి ఇవి? అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినట్టు ఈ ఫోటో ఇదంతా గాంధీ గారి బయోగ్రఫీ అండి. ఈ ఫోటోలు సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు, గాంధీ గారు, సరోజినీ నాయుడు, ఈ సర్దార్ పటేల్, వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు, గాంధీ గారు ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకునేవారండి ఈ గదిలో. డాక్టర్
ఆయన వచ్చి ఇక్కడ 2 రోజులు బస్ చేశారు. 1933 వచ్చారండి. ఇక్కడ ఉన్నారు. అందువల్ల ఈ కుటీరు బాబు ప్రత్యేక పొందింది. అయితే అప్పుడు రెగ్యులేటర్ ఉంది. 2002 కాకపోతే ఇక్కడ గ్రామంలో టెంపుల్ ఇది రూపింగ్ చేశారు. ఇది కూడా అయ్యా ఇక్కడ లోపల రాట్నం ఉన్నది. గాంధీ గారు ఒకటి రాట్నం ఉన్నది. దాన్ని కూడా ఫినిషింగ్ చేశారండి. గాంధీ గారు నూలు పెడికిన రాట్నం ఉంది అప్పట్లో. ఇది 1929లో ఈ రాట్నంపై బాపూజీ ఖాదీని నూలు వడికినారు. అలా దేశమంతా చేశారు. ఇక్కడ ఆయన 2-3 రోజులు ఉన్నారు కాబట్టి ఆయన దీన్ని వాడారు. ఇది స్వాతంత్ర పోరాటం కోసం స్థాపించిన సంస్థ అండి. అవును. అప్పట్లో ఇది బాగా వెళ్ళిపోయిన ప్రాంతం. అవును. బ్రిటిష్ వాళ్ళు నీరంటే భయం కాబట్టి నీరు దాటి రారని ఇక్కడ స్థాపించారు. అంటే అప్పుడు జలమార్గమే కానీ రోడ్ మార్గం కానీ రైలు మార్గం కానీ లేదు, విమాన మార్గం కానీ. గోటాల దిగండి వెస్ట్ గోదావరిలో అక్కడ పడవెక్కి ఇక్కడ రావాలండి. మళ్ళీ పడవ దిగిన తర్వాత 4 మైళ్ళు నడిచి రావాలి. ఇక్కడ 4 మైళ్ళు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అదే చరిత్ర. అందుకే ఇక్కడ స్థాపించారండి. బాగా వెనుకొండ ప్రాంతాన్ని ఇక్కడ 12 ఇళ్ళు స్థాపించి ఒక ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి స్వతంత్ర పోరాటం చేసేవారండి. ఈయన బ్రహ్మజోతి సుబ్రహ్మణ్యం గారు స్థాపించారన్నమాట. రాజమండ్రిలో మేక ఎక్కడ కట్టేవారండి? మేక పాలు తీసుకుని కట్టేవారు అన్నారు కదా, ఈ పక్కన ఎక్కడ బయట కట్టేవారు. మేక కట్టి పాలు తీసుకుని మేక పాలు తాగేవారండి గాంధీ గారు మేకపాలు తాగేవారు కాబట్టి ఆయన కోసమైనా ఒక మేకను తెప్పించి. అదేనండి అప్పుడు గాంధీ గారు అంటే వస్తున్నారంటే అందరూ వచ్చేస్తారు కదండి. మొత్తం ఈ మా జనాభా చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా వచ్చేస్తారు కదా. వాళ్ళు చూసి బంగారాలు భూములు అన్నీ ఇస్తారు కదండి. దానాలు రవీంద్రనాథ్ ఠాగూర్ విత్ గాంధీజీ. ఈయనేమో సూర్యకుమార్ గారు, చిన్న ఈవిడ రుక్రమ్మ గారు, రాజరమ్మ గారు చెల్లు, ఈవిడ విజయలక్ష్మి గారు, ఈవిడ రామకృష్ణ గారు, ఈవిడేమో జగన్ దమయంతి గారు. గాంధీజీ యుక్త వయసులో గాంధీజీ, చిన్న వయసులో గాంధీజీ, యుక్త వయసులో గాంధీజీ, చదువుకునేటప్పుడు గాంధీజీ. ఈవిడ కృష్ణమ్మ గారని ఈవిడ రాజమండ్రిలో ఆపిగారు రామాయణ సిస్టర్ అమ్మ సిస్టర్. ఈవి దుర్గమ్మ దేశం వీళ్ళందరూ ప్రతినిధులు. ప్రతినిధులండి. ఈ సంస్థ స్థాపించిన తర్వాత ఉన్న ప్రతినిధులు అనమాట ఇక్కడి నుంచి. ఇప్పుడు దుర్గాబాయి దేశముఖ్ మొట్టమొదటి ప్రతినిధి. అవును. ఈవిడ డాక్టర్ గారు ఇక్కడే పురుగులు పడి పోసేవారు. డాక్టర్ కదండి, ఈవిడ డాక్టర్ విజయలక్ష్మి. ఆవిడ మామూలుగా ఇక్కడ పుట్టి పెరిగిందండి ఈ సంస్థలో. మన చేత ఆవిడ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఆవిడ సుశీల్ గారు ఇప్పుడు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈవిడ ఒకప్పుడు ఇక్కడ పురుళ్ళు అయిపోసి డాక్టర్ గారు విజయలక్ష్మి. నేను కూడా గురజ అనే ఒక ఊర్లో ముదినేపల్లి దగ్గరలో అంటే కృష్ణా జిల్లా అక్కడ ఇలాంటిదే కస్తూర్బా గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో పనిచేశాను. ఇప్పుడు ఇక్కడ పురుళ్ళు అన్నారు కదా, ఇలాంటి ఆసుపత్రి అది కూడా. నేను 10 నెలలు హాస్పిటల్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అలాంటిదా? అలాంటి కూడా నేను కస్తూర్బా గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ హాస్పిటల్ గురజ అక్కడ 10 నెలలు పనిచేశాను 2010లో. అది ఇప్పుడు పిహెచ్సి కింద మారింది. ఇవన్నీ ఆ హిస్టరీకి సంబంధించింది. ఇదేదో వచ్చి 1 గంట చూసేది కాదు, ఓపికగా చూసేది. ఇందిరాగాంధీ గాంధీజీ. ఇలా కష్టాన్ని చదవబెట్టాను. ఇది సీతానగరంలోని కస్తూర్బా మెమోరియల్ ట్రస్ట్, గాంధీ గారు నివసించారు.